రానున్న 100 రోజులు అత్యంత కీలకం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి అంటూ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచిన ప్రధాని మోదీ తాను సైతం అంటూ మరుసటి రోజు నుంచే పర్యటనలు మొదలుపెట్టారు. బీజేపీ గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల వేదికపై నుండి పిలుపునిచ్చింది మోదీ. తన మొదటి పర్యటన కూడా యూపీలో బీజేపీ ఓడిపోయిన ప్రాంతం నుంచే ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్లో చేపట్టిన ఈ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందుకు కారణం ఆయన ఓ కాంగ్రెస్ నేత ఆహ్వానాన్ని అందుకుని వెళ్లడమే. సంభాల్లో కల్కీధామ్ పేరుతో ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించాలన్నది కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందుకోసం సకల ఏర్పాట్లు చేసుకున్న ఆయన ఆలయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ప్రధాని సైతం వెంటనే అంగీకరించారు. అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ ఆచార్య ప్రమోద్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో కాంగ్రెస్ నేత కాస్త కాంగ్రెస్ మాజీ నేత, కాంగ్రెస్ బహిష్కృత నేతగా మారిపోయారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ లో ఉంటూనే పలుమార్లు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు. అయోధ్య రామ మందిరం గురించి పార్టీ వైఖరికి భిన్నంగా తన సొంత వైఖరి వెల్లడించారు. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకొని హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మిషన్ 400+ లక్ష్యంగా నిర్దేశించుకున్న కమలనాథులు యూపీలో మిషన్ 75+ అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి రాష్ట్రంలో కూడా భిన్నమైన వాతావరణం ఉంది. బలమైన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ విపక్ష ఇండి కూటమిలో లేదు. ఆ కూటమిలో సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఉండగా జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంతో ఆయన మనవడు జయంత్ చౌదరి ఎన్డీఏ కూటమికి దగ్గరయ్యాడు. బీఎస్పీ ఒంటరి పోరు కారణంగా విపక్షాల ఓట్లు చీలి బీజేపీ లాభపడే అవకాశాలున్నాయి. మొత్తంగా మొరాదాబాద్ డివిజన్లోని అన్ని లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. నేటి ప్రధాని పర్యటన పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతోంది. 2014కు మించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుపొందినప్పటికీ కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ స్కోర్ కాస్త తగ్గింది. బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ, రాష్ట్రీయ లోక్దళ్ కలిసికట్టుగా పోటీ చేశాయి. ఫలితంగా రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీని 64 సీట్లకు పరిమితం చేయగలిగాయి. కూటమి 15 సీట్లు గెలుచుకోగా సోనియా గాంధీ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ కూటమి గెలిచిన 15 సీట్లలో మొరాదాబాద్ రీజియన్ ఒకటి. ఇక్కడున్న 6 సీట్లను కూటమి స్వీప్ చేసింది. మొత్తంగా ఈ డివిజన్లో కమలదళం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక్కడ 3 లోక్సభ స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. కల్కీధామ్ నిర్మాణం కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ డివిజన్లో ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన 4 సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దించింది. కానీ అందరూ ఓడిపోయారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మొరాదాబాద్ డివిజన్లోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే రిజల్ట్ పునరావృతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.